హలో అండ్ వెల్కమ్ టు హ్యాపీ సినిమా. ఈరోజు విజయ్ సేతుపతి మరియు నిత్య మీనన్ నటించిన 'తలైవన్ తలైవి' మూవీ యొక్క రివ్యూ అయితే చూద్దాం. ముందుగా ఈ సినిమా కథ చూసుకుంటే విజయ్ సేతుపతి మరియు నిత్య మీనన్ చాలా ఇష్టంతో, ఆశతో అయితే పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత కొద్ది రోజులైతే బాగుంటారు. సడన్‌లీ ఒక పాయింట్‌లో అయితే వీళ్ళిద్దరికి గొడవలైతే వస్తుంది. గొడవలైపోయి విడిపోతారు. విడిపోయి ఇద్దరు 3 నెలలు మాట్లాడుకోకుండా ఉంటారు. అసలు ఇంత ఆశగా పెళ్లి చేసుకున్న వీళ్ళ మధ్య గొడవ ఏమైంది? ఎందుకు గొడవ వచ్చింది? గొడవ కారణాలేంటి? తర్వాత వీళ్ళిద్దరూ కలిసారా లేదా అని ఈ సినిమా మొత్తం కథ. ఈ సినిమాలో పాజిటివ్ చూసుకుంటే, ఈ సినిమా డైరెక్టర్ ప్రీవియస్‌గా తీసిన ప్రతి ఒక్క సినిమా ఫ్యామిలీ జోనరే. ఈ సినిమా కూడా అదే జోనర్‌కి జరుగుతుంది. దాంతో పాటు ఈ సినిమా డైరెక్టర్ పాండితార్ దీంట్లో ఒక బ్యూటిఫుల్ మెసేజ్ అయితే చెప్పడానికి ట్రై చేశాడు. ఇదేంటంటే ఈరోజు ప్రస్తుత సమాజంలో ఒక మ్యారేజ్‌నైతే ఈవెంట్‌లా మార్చేస్తున్నారు. ఒక ఫంక్షన్ ఎలా జరుగుతుందో అంతే గాని దానికున్న ఎమోషన్, దానికున్న వాల్యూ, దానికున్న రెస్పెక్ట్‌ని ప్రెజెంట్ పీపుల్ అయితే మర్చిపోతున్నారు. ఒక ఇంపార్టెంట్ మెసేజ్ అయితే ఈ సినిమాలో చెప్పడానికైతే ట్రై చేశాడు. ఎందుకంటే వివాహ బంధం అనేది చాలా పవిత్రమైనది. దాంట్లో ఉండే ప్రేమ, దాంట్లో ఉండే దాంపత్యం గాని, దాంట్లో ఉండే అనుబంధం గాని చాలా గొప్పది, పవిత్రమైనదని భావం మీద చెప్పుకొనొచ్చారు. కానీ ఈ రోజుండే స్పీకర్‌గా, ఈ రోజుండే సొసైటీలో జనాలు గాని దాన్ని వేరే రకంగా మార్చేశారు. ఇవాళ యంగ్‌స్టర్స్ ఏదో ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. కొద్ది రోజులు బాగుంటున్నారు. సడెన్‌లీ వాళ్ళకి నచ్చలేకపోతే విడిపోతున్నారు. డివోర్స్ తీసుకొని వాళ్ళ దారి వాళ్ళు, వీళ్ళ దారి వీళ్ళుగా వెళ్ళిపోతున్నారు. ఈ యొక్క వ్యవస్థని, ఈ యొక్క పద్ధతినైతే సరి కాదని చెప్పడానికైతే ట్రై చేశారు. ఇలాంటి విషయాలు ఎన్నో జరుగుతున్నాయి గదా! ఫస్ట్ ఆ ఒక పెళ్లంటే ఏమిటి? దానికున్న విలువలేంటి? దానికున్న మర్యాదేంటి? ఫస్ట్ అయితే తెలుసుకోండి. దాని తర్వాత పెళ్లి చేసుకోండి కొన్ని అద్భుతమైన సీన్స్ ద్వారా డైరెక్టర్ అయితే చెప్పడానికి ట్రై చేశాడు. విజయ్ సేతుపతి మరి నిత్య మీనన్ ఆ క్యారెక్టర్ ఏం కావాలో ఇంకా చెప్పాలంటే ఆ క్యారెక్టర్ లాగే జీవించారు వాళ్ళైతే. విజయ్ సేతుపతి క్యారెక్టర్ అయితే ఎలాంటి పరిస్థితులైనా భార్య దగ్గర క్షమాపణ అడిగే సీన్‌లయితే, గుడి ముందర ఒక అద్భుతమైన సీన్ గాని, గద్దె మీద వాళ్ళ మామ దగ్గర చేపల కూరకు సంబంధించిన విషయాలు మాట్లాడే దాని గురించి చాలా ఎక్సలెంట్‌గా, బ్రిలియంట్‌గా పర్ఫార్మ్ చేశాడు ఆ ఒక క్యారెక్టర్‌లో. నిత్య మీనన్ క్యారెక్టర్ అయితే ఇంకా అద్భుతంగా ఉంది. విజయ్ సేతుపతి తీసిచ్చే ప్రతి ఒక్క బరోటాను తినుకుంటూ దానికిచ్చే రియాక్షన్‌తోనే సినిమా చూసేయొచ్చు. అంత సూపర్‌గా చేసింది నిత్య అయితే. మొగుడు దగ్గర కొన్ని రొమాంటిక్ సీన్స్ చేసేటప్పుడు గానీ, అదే విధంగా కొన్ని కొన్ని దబాయించి డామినేట్ చేసే సీన్ గానీ, 2 భలే చేసింది నిత్య అయితే. ఆ క్యారెక్టర్‌కి ఎంత నీడో, ఎంత అవసరమో అది బాగానే డెలివర్ చేశారు వీళ్ళిద్దరు వాళ్ళ పర్ఫార్మెన్స్‌తో. ఈ సినిమాలో 'యోగి బాబు' కామెడీ కూడా చాలా బాగానే వర్కౌట్ అయింది. ఎందుకంటే ప్రీవియస్‌గా యాక్ట్ చేసి ఏ సినిమాలో అంత పర్ఫెక్ట్‌గా వర్క్ అవ్వలేదు గానీ, ఇది చాలా సూపర్‌గా ఉంది దీంట్లో. దీంట్లో వీళ్ళు ముగ్గురు కాకుండా ఇంకా సపోర్టింగ్ యాక్టర్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళంతా వాళ్ళ రోల్‌కి తగినట్టు వాళ్ళు చాలా బ్రిలియంట్‌గా అయితే పర్ఫార్మ్ అయితే చేశారు. సుకుమార్ ఒక సినిమాటోగ్రాఫర్ ఈ సినిమాకి కావాల్సిన మూడ్‌నైతే సెట్ చేసింది. అదే విధంగా 'సనా' మ్యూజిక్ కూడా ఈ సినిమాని బాగానే ఎలివేట్ చేసింది. కొన్ని కొన్ని కామెడీ సీన్స్‌కైతే ఆ మ్యూజిక్ బ్రిలియంట్‌గా వర్క్ అయిందని నేనైతే అనుకుంటా. అదే విధంగా ఈ సినిమాలో డైలాగ్స్ అయితే చాలా బ్రిలియంట్‌గా రాశాడు పాండురాజ్. ప్రతి ఒక్క డైలాగ్ అయితే మన ఫ్యామిలీలో మనం తరచుగా మాట్లాడినట్లే ఉంటది. మనకైతే ప్రతి ఒక్క సీన్ మనకైతే టచ్ అవుతూనే ఉంటుంది. ఈ సినిమాలో నెగెటివ్స్ చూసుకుంటే ఈ సినిమాకి కావాల్సిన కథ అయితే ఫస్ట్ హాఫ్‌లో చెప్పారు. సెకండ్ హాఫ్‌లో అయితే కథ చెప్పకుండా వేరే వేరే విషయాలైతే చెప్పారు కాబట్టి ఓకే. నాకైతే నచ్చింది గానీ, దాంతో పాటు ఇంకొకటి మైనస్ ఏమనిపించిందంటే, ప్రతి ఫ్యామిలీలో ఎవరో ఒకరైతే రౌడీ ఉంటారు గానీ, ఫ్యామిలీ మొత్తం రౌడీగా ఉండడం అయితే నాకిది సరిగ్గా అనిపియలేదు. ఇది లాజిక్‌లెస్ గానే అనిపించింది నాకైతే. ఓవరాల్‌గా చూసుకుంటే ఈ సినిమా నాకైతే నచ్చింది. ఆ కామెడీ, ఆ కంటెంట్, ఆ ఒక విషయం కోసం అయితే ఈ సినిమాని ఖచ్చితంగా ఒకసారి అయితే చూడొచ్చు. 'నిత్య మీనన్' మరియు 'విజయ్ సేతుపతి' మిమ్మల్ని ఖచ్చితంగా డిసప్పాయింట్ అయితే చేయరు. ఒక బ్రిలియంట్ మూవీ, గుడ్ మెసేజ్‌తో ఉంది. ఖచ్చితంగా మీ ఫ్యామిలీతో చూడండి. ఈ సినిమాలో ఎటువంటి అడల్ట్ కంటెంట్ అయితే లేదు. లేటెస్ట్‌గా వచ్చే మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం నా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి.